ఇక కొన్ని రోజుల క్రితము పరుగులు తీస్తున్న అంటే రన్నింగ్లో ఉన్న ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువతి మీద ఒక వ్యక్తి ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకొని ప్రాణభయంతో రైలుకి వెళ్ళి దుంకింది. ఆ దుంకడంతో ఆమెకు గాయాలైనాయి. తీవ్ర గాయాలతోటి ప్రాణాలు పోయే స్థితి నుంచి బయటపడ్డది. రైల్వే పోలీసులు ఆమెను రక్షించి తీసుకుపోయి దవాఖానలో జాయిన్ చేసిరు, చికిత్స పొందుతుంది. అటు ప్రతిపక్షములు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ అందరూ కూడా పోయి ఆమెని పరామర్శించిర్రు, ధైర్యం చెప్పిర్రు. ఎవరైతే ఆ వ్యక్తి మీద ఆ యువకుని మీద ఆరోపణలు వచ్చినాయో ఆయన తీసుకుపోయి లోపటేసి విచారణ చేసిర్రు. ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలో ఇప్పుడు ఆమె కోలుకున్న తర్వాత మెల్లగా కౌన్సిలింగ్ చేసి ఏమైందమ్మా అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వచ్చినా ఆ యువకుడిని రేప్ అటెంప్ట్ చేసిన చెప్పేసి ఎవరి మీద అయితే కేసు నమోదు చేసి లోపటేసి విచారిస్తున్నారో వానికి కోర్టులో ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా, ఏదో ఒక శిక్ష చేయాలి కదా. ఈ క్రమంలోనే విచారణ చేసి మెల్లగా ఆమెను మెల్లగా దువ్వి నెమ్మదించి అడిగితే అసలు విషయం బయటపెట్టింది. అసలు విషయం ఏంటిదే అంటే రైల్లో రీల్స్ చేస్తుందంట. రీల్స్ చేస్తున్న క్రమంలో ఆమె కదులుతున్న రైల్లోంచి ఎంఎంటీఎస్ రైల్లోంచి కింద పడిపోయింది. అందరు వచ్చిర్రు, సాయం చేసిర్రు, హాస్పిటల్ తీసుకుపోయారు. ఏమైంది అని అడుగుతారు కదా, అడిగిన తర్వాత రీల్స్ చేస్తుంటే కింద పడ్డా అని చెప్తే ఎక్కడ నవ్వుల పాలవుతానో, ఎక్కడ పరుగు పోతుందో, ఎక్కడ ఇంట్లో వాళ్ళు తిడతారో, ఎక్కడ డాక్టర్లు తిడతారో, ఎక్కడ ఆ సాయం చేసిన వాళ్ళు తిడతారో అంటే అందరూ తిడతారు. రీల్స్ చేసుకుంటూ కదులుతున్న రైల్లో రీల్స్ చేయడం ఏంది, చూసుకోకుండా అజాగ్రత్తగా పడిపోవడం ఏంది, బుద్ధి లేదా, దమాక్ లేదా, సోయి లేదా అని చెప్పేసి తిడతారని భయపడి నా మీద ఒక వ్యక్తి రేప్ చేయడానికి వచ్చిర్రు. ఆ తప్పించుకునే క్రమంలో నేను రైలుకి వెళ్ళి దుంకినా అని చెప్పేసి ఒక కట్టుకథ లేదు. ఇన్ని రోజుల తర్వాత ఆ విషయం బయటపడ్డది. ఆమె అత్యాచారమే కదా, అసలు ఆమె అత్యాచారమే జరగలేదు. రైల్లో రీల్స్ చేసే క్రమంలో అందుకెళ్ళి జారిపోయి పడిపోయి ఇలాంటి కట్టుకథ అల్లిందని చెప్పేసి తెలిసి పోలీసు వాళ్ళు కూడా షాక్ అయ్యారు పాపం. మొత్తం 250 సీసీ కెమెరాలు జల్లెడబట్టిరు. 100కు పైగా అనుమానితులను ప్రశ్నించారు. కానీ ఎక్కడ కూడా ఆమె మీద రేప్ జరిగినట్టు, ఒకరు వచ్చి ఆమె మీద రేప్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు ఆమె కేసు నమోదైనప్పుడు ఆ నిందితుడిని పట్టుకొచ్చి కుసబెట్టి విచారణ చేసి కోర్టుకు అప్పగించాలి, ఒక శిక్ష విధించాలి. ఈ క్రమంలో పాపం పోలీసు వాళ్ళు కొన్ని రోజులుగా మార్చి 22 అంటే ఇలా దాదాపు 19 అంటే ఒక నెల రోజులకెళ్ళి ఇదే పని మీద 250 సీసీ కెమెరాలు అంటే ఎంత ఫుటేజ్ ఉంటుంది, ఎంత ఫుటేజ్ దేవులాడాలి. 100 మందిని అనుమానితులను తీసుకొచ్చి వీడేనా అని చెప్పేసి ఎంక్వైరీ చేసిరు. అసలు అలాంటి ఆధారాలు కానీ, అలాంటి చర్యలు కానీ, అలాంటి యాక్షన్ కానీ రైల్లో జరిగినట్టుగా ఎక్కడా లేదు. ఆ రైలు నుంచి పారిపోయినా కానీ అనుమానితులను కానీ ఎక్కడ కూడా ఆ రేప్ జరిగినటువంటిగా ఇది లేదు. మరి ఏమైందని చెప్పేసి మెల్లగా యువతిని అడిగితే అసలు ముచ్చట ఏమంటారు, సాగు కబురు సల్లగా చెప్పినట్టు అసలు ముచ్చట మెల్లగా చెప్పింది. ఏమని, నా మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు, రీల్స్ చేసుకుంటా రైలుకి వెళ్ళి జారిపడ్డా, తిడతారా అని చెప్పేసి ఇట్లా చేసినా అని చెప్పేసి పోలీసులకు మెల్లగా చెప్పింది. ఇప్పుడు ఏమైంది, ఉల్టా పోలీసులను, మీడియాను, వ్యవస్థను తప్పుదారి పట్టించినందుకు, ఇంతమంది 100 మంది యువకులను అనుమానించినందుకు 250 కెమెరాలను చెక్ చేసిరు. ఒక పోలీసు యంత్రాంగం అంతా కూడా నెల రోజులుగా ఈ విషయం మీద పనిచేసింది. ఇదంతా కూడా వ్యవస్థను తప్పుదారి పట్టించినందుకు అంటే ఒక మోసపూరితం అన్నట్టు, మోసం అన్నట్టు ఇది. ఆమె మీదనే ఉల్టా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమెను మందలిచ్చి లేకపోతే కౌన్సిలింగ్ చేస్తారా, కేసు నమోదు చేసి ఇలాంటి చర్యలు ఇంకోసారి చేయకుండా చర్యలు తీసుకుంటారా అనేది ఇంకా పోలీసులు ప్రకటించాలి. ఇప్పటికైనా చాలామంది యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ మధ్యలో పెద్దలు కూడా చేస్తూ ఉన్నారు రీల్స్ చేస్తే మంచిదే, ఎంటర్టైన్మెంటు, దానికి ఒక హద్దు, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో ఉండి రీల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక వ్యూవర్షిప్ కోసం, ఒక మంచి మాటలు చెప్పడం కోసం దేనికైనా ఆ రీల్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, పర్లేదు. కానీ రీల్స్ చేస్తున్న క్రమంలో మన హద్దుల్లో ఉన్నామా, మన జాగ్రత్తల్లో ఉన్నామా, కదులుతున్న రైలా, ఉరుకుతున్న బస్సా, బండి మీదనా, ఇలాంటివన్నీ ప్రమాదకరంగా చేయకండి, అసభ్యకరంగా చేయకండి. జాగ్రత్తగా ఒక పద్ధతిలో ఒక లిమిట్స్లో ఉండి రీల్స్ చేస్తే కూడా వ్యూవర్స్ వస్తారు. ఇట్లా కదులుతున్న రైళ్ళకి వెళ్ళి చేస్తున్న అసభ్యకరంగా చేస్తున్న వచ్చే వ్యూవర్స్ కొన్ని రోజుల తర్వాత ఉండరు. ఏదైనా అది శాశ్వతం కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక జాగ్రత్తగా మీరు రీల్స్ చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించండి, పద్ధతులు పాటించండి. అసభ్యకరంగా ప్రమాదకరంగా ఉండకుండా ఉండేలా చూసుకోండి. పోలీసులు కావచ్చు, పోలీసులు కూడా ఇదే అమ్మాయికి
ఇదే విషయం చెప్పారు. రీల్స్ చేసే విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉండొద్దు, అట్లా ఉండదు చెప్పేసి. ఇక ఇంకో వార్త, కూల్ డ్రింక్లో బల్లి.